అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవిపట్నం మండలంలో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. అడుగడుగున పూలమాలలతో హారతులిస్తూ స్వాగతం పలికిన దేవిపట్నం ప్రజానికం ఈ రోడ్ షో కార్యక్రమం సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబుపై నిప్పులు చెరిగారు. ఈ అనంతబాబు అనే వ్యక్తి సొంత డ్రైవర్ని అతి కిరాతకంగా చంపిన వ్యక్తి అని, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ సంపదలను అంతా దోచుకునే ఒక దోపిడీదారుడని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోయిన ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ప్రజలకు గుర్తు చేశారు. ఈ అనంతబాబు వైసీపీ పార్టీలో ఎందరో హేమాహేమీలైన సీనియర్ నాయకులను ఉన్న వారందరినీ రాజకీయంగా ఎవరిని ఎదగనీయకుండా మహిళలతోనే రాజకీయం చేస్తూ తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆట బొమ్మల వలె ఆడిస్తూ మహిళా జాతిని కీలుబొమ్మగా చూస్తూ ఎందుకు రాజకీయం చేస్తున్నాడో విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకోవాలంటూ మాట్లాడారు. ఇక మన ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం వస్తే అందరికీ మంచి జరుగుతుందని, వైసీపీల రౌడీ రాజ్యం ఉండదని అన్నారు. నేను మీ కంబాల శ్రీనివాసరావు, గోదావరి డిస్టిక్లో రాజమండ్రి దగ్గర గోకులంలో నా జన్మస్థానం. ఈ మధ్యకాలంలో నేను కొన్ని ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీలోకి రావడం, నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నిశ్చయం తీసుకున్నాను. ఎలక్షన్ కోడ్ వల్ల భారీ ఎత్తున అందులో ప్రవేశించడానికి అవకాశం రాలేదు. నిన్న కొత్తపల్లి గీత గారిని కలిసాను వైజాగ్లో. ఆమె మాటలు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి వ్యక్తి, ఇలా ధార్మిక చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీకి వస్తే మంచిదని అనిపించింది అని అన్నారు. ఆయన వారికి కూడా తెలిసింది ఆ విషయం. అది సో నేను మేడం గారు అంటే కొన్ని బాధ్యతలు, అంటే రక్షిత్ గారు, మేడం గారు, కొంత కొత్తపల్లి గీత గారు కూడా ఈ దేవిపట్నం ముంపు ఏరియా సంబంధించిన కొన్ని బాధ్యతలు మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను సజెస్ట్ చేశాను. నేను పార్టీ పరంగా అక్కడ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే నిర్వహణ కార్యక్రమం ఉందో దానికి కొంత బాధ్యత తీసుకోవడం జరిగింది. మిరియాల శిరీష్ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ ఎన్నికల్లో చాలామంది, నేను అందరికీ చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది హిందుత్వానికి సంబంధించిన పార్టీ అని చెప్పడం చాలా కష్టం. ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతదేశం కలిసి ఉన్నాయనంటే అన్ని మతాలని, అన్ని జాతులని కలుపుకెళ్లే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తానంటే, ఒక్క భారతదేశంలో మాత్రమే ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ గౌరవం పొందుతున్నారు. ఈ విషయాన్ని నేను కళాఖండిగా చెప్పగలుగుతాను. ఈ విషయం తెలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి, జనసేన పవన్ కళ్యాణ్ గారి వారు కానీ కలిసి నడవడం, అలాగే దుర్మార్గమైన వ్యక్తి అంటే అన్ని రకాలుగా మైనింగ్ కార్యక్రమాలు కానీ, గంజాయి విషయంలో కానీ చాలా విషయాల్లో చాలా ద్రోహిగా మారిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్కి సంబంధించిన ద్రోహిగా మారిన వ్యక్తిని కలిసికట్టుగా దింపితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వీళ్ళు ముగ్గురు కలవడం జరిగింది. నేను మాట చెప్పేదంటే 11 లక్షల కోట్లు అప్పు చేసిన ఈ వ్యక్తి రెండోసారి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏ విధంగా నిధులు సమకూర్చగలుగుతాడు, ఏ విధంగా జనాలు ఆదుకోగలుగుతాడు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా పెట్టాడు ఈ మధ్యకాలంలో. ఇది క్రైస్తవులు కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ ఎవరైనా కానీ ఆలోచించుకోవాల్సిన విషయం అంటే, ఎలా ఈ వ్యక్తి దోచుకోవడానికి మాత్రం ఇంకేముందని రాష్ట్రంలో ఏమి మిగిలి ఉందని దోచుకుంటాడు. ఇంకా చాలా ఘోరం చేసి ఏ పరిశ్రమలు కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, పిల్లలకి యొక్క భవిష్యత్తు కానీ, ముసలి వాళ్ళని ఆదుకోవడంలో కానీ ఏమీ లేదు. రేపు పొద్దున మళ్ళా మనకి పెట్టాలంటే ఇప్పుడున్న 180 రూపాయల కందిపప్పు 360 రూపాయలు చేస్తే తప్ప ఈ వ్యక్తికి అవకాశం రాదు. అదే కొత్తపల్లి గీత గారు, మిరియాల శిరీష్ గారు అంటే వాళ్ళు ఎన్నికల్లో ఉంటే, వాడు విజయం పొందితే, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఏదైనా మనకి రాష్ట్రానికి నిధులు కావాలంటే ఈ విధంగా ఎన్నికైతేనే మనం రాగలుగుతాయి. వైఎస్ఆర్సీపీ వస్తే ఎవరు పట్టించుకోడు ఈ రాష్ట్రాన్ని, ఇంకా అధోగతి పాలైపోతుంది. అందరికీ అర్థం కాని విషయం అంటే 11 లక్షల కోట్ల రూపాయలు ఈ వ్యక్తి అప్పులు ఎలా తీర్చగలుగుతాడు? ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ఆదాయం ఉంటే ఆదాయం అప్పు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి సరిపోతే సంక్షేమ పథకాలకి ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బు అనేది అందరూ మీరు ఆలోచించాల్సిన విషయం. అలాగే ఇతను ఏం చేస్తున్నాడంటే మత విద్వేషాలు రెచ్చగొడతాడు. అందరినీ ఒకే కంటితో చూడు, హిందువుల్ని, క్రైస్తవుల్ని, ముస్లింలు ఒకే కంటితో చూడడు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఒక మతం వాడిని లోపరుచుకుని ఆ మతం ద్వారా ఓట్లు సంపాదిస్తూ ఈ మతంలో కూడా గొడవలు పెట్టి దీన్ని విడగొట్టి ఇటు పక్క నుంచి మార్చుకుంటున్నాడు. ఇన్ని విద్రోహ శక్తులుగా మాత్రం పనిచేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి నేను సినిమా కూడా తీసిన దాడిని, దాని రిలీజ్ కూడా ఉండదు. దీని మీద ఇటువంటి విషయాల మీద చర్చలు పెట్టి చేసుకుంటూ వచ్చానది. సో అందరూ ఆలోచించాల్సిన విషయం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత అధోగతి పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ కూటమికి ఓట్లు వేసి అందరూ గెలిపిస్తేనే ఎవరి భవిష్యత్తు అన్నా ఉండేది, లేదంటే భవిష్యత్తు అయితే శూన్యం. సో దీనికి ఈ విషయాలని గ్రహించిన తర్వాత నేను అందరికీ తెలిసిందే
ధార్మిక విషయాలు అందరికీ అన్ని వాళ్ళకి 70 గ్రామాలకు నేను సపోర్ట్ చేస్తూ వచ్చాను. నేను మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థినండి. ఈరోజు రేపు 13న జరిగేటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా దేవిపట్నం మండలం ఇందుకూరు పంచాయతీలోకి రావడం జరిగిందండి. ఇక్కడ ఈరోజు వేల సంఖ్యలో ప్రజలు మద్దతు తెలపడానికి మా వెంట ఉన్నారు. ఇది ఒక పెద్ద జన సమూహం లాగా అనిపించిందండి. ఎలా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా చాలా మార్పు అనేది రావడం జరిగింది. దానికి నిదర్శనమే ఈ రోజు ఇందుకూరుపేటలో జరిగేటువంటి ఈ ర్యాలీ అండి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మన రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతులకి సక్రమంగా ప్రతిదీ అందాలన్నా, ఏది రావాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మనకి మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా గ్రహించారు. దానికి నిదర్శనంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బాబు గారు నియమించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో నాకు మద్దతు తెలిపారని, నా వెంట ఉండి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మాకు ఘన విజయం సాధించడానికి వీళ్ళందరూ కూడా నాకు మద్దతు తెలిపారని నిజంగా దీన్ని బట్టి నేను చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాబట్టి రాష్ట్రంలో ఎలాగా మన చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఎలాగా జరుగుతుంది. కాబట్టి రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 15 సంవత్సరాల నుంచి మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా అనేది ఎగరలేదండి. ఇప్పుడు రేపు 13న జరిగేటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడం అనేది తథ్యం. కాబట్టి నేను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి మన ప్రాంతాన్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నాడు అన్నది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళకి నేను సవాల్ ఇస్తూ ఉన్నాను. ఇక రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే, ఇక మీ ఆటలు సాగవు. కాబట్టి మీరు ఎంత తగ్గుంటే అంత మంచిది. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము సిద్ధంగా ఉన్నాము. ఒకటే చెప్పాలనుకుంటున్నాను, రేపు జరిగేటువంటి ఎన్నికలు ఖచ్చితంగా మన తెలుగుదేశం జెండా రంపచోడవరంలో ఎగరవేయడం తథ్యం. అంతేకాదండి, మన కొత్తపల్లి గీత గారు బీజేపీ నుంచి ఎంపీగా వస్తూ ఉన్నారు. ఆమెను కూడా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. రేపు 13న జరిగేటువంటి ఎన్నికల్లో మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బ్యాలెట్ బాక్స్లో సీరియల్ నెంబర్ 3లో సైకిల్ గుర్తు, ఎంపీ గారి గుర్తు సేమ్ సీరియల్ నెంబర్ 3లోనే కమలం గుర్తు ఉంది. కాబట్టి ఇరువురిని కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క విలువైన ఓటును వేసి అఖండ మెజారిటీతో ఇరువురిని కూడా గెలిపించి మన ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని కూడా అంటా ఉన్నాం. దానికి మీ వంతు కూడా కృషి అందించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నానండి. అందరికీ నమస్కారం.